దసరా సెలవులు శాలేని అంటే పొరగాండ్ల వ్యవహారం శంగోబిల్ల అన్నట్టే ఉంటదోల్లో. ఆళ్ళను పట్టుకునుడు ఎవ్వలి తరం కూడా కాదు. లేచింది గుత్త మళ్ళా ఆకలిద్ది తప్ప ఇంటి ముఖమే చూడరు. చెట్ల పొంటి పుట్ల పొంటి తిరుగుకుంటా ఆటలు ఆడిందే ఆడుతుంటారు. ఆకలిగాంగల్నే మళ్ళా ఇంటి బాట పడతారు. కానీ కాలం మారిందోల్లో. ఇప్పుడు ఆటలన్నీ పల్క ఫోన్ల మీదనే నడుస్తున్నాయి. అయితే గీడ గీ మొగపలగాండ్లని చూడుండ్రి. ఆడపిల్లలంతా బతుకమ్మ ఆటల బిజీగా ఉంటే ఆళ్ళ స్థాయిలో ఆళ్ళు అమ్మవారి మీద ఏ తీరంగా భక్తి చాటుకుంటున్నారో. నిజంగా డీజే పెట్టి అమ్మవారిని ఊరేగించినట్టే ఉన్నది గదనొల్లా గీ వీడియో చూస్తుంటే. బ్యాటరీ బొమ్మల కార్లు, చిన్న చిన్న సౌండ్ బాక్సుల పెట్టాలు, దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసి ధూమ్ ధామ్ పాటలేసి అమ్మవారిని వాడవాడల ఊరేగించిండ్రు గిట్లా. డాన్సులు గీన్సులు కూడా చేసిండ్రు జోర్దారుగా. భూమికి జానడు లేరు గాని ఎట్లున్నాయి చూడుండ్రొల్లా ఇలా ఆలోచనలు. పెద్దలు సందు దొరకనియరు కాబట్టి చిన్నగా ఆళ్ళ స్థాయిలో ఆళ్ళు గిట్ల గీకమతి చేసిండ్రు అన్నట్టు. ఇట్లా ఇప్పుడే కాదు, మొన్న గణేష్ చవితప్పుడు కూడా చేసిండ్రు శానా మంది పోరలు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. జగిత్యాల జిల్లా ధర్మపురిలా ముచ్చటగిదే. మొత్తానికి గోళీలాట, సిరిగోనె, దొంగ పోలీసు, క్రికెట్ అసొంటి ఆటలాడుడే కాదు, పెద్దలని చూసి ఇగో ఇసంటివి కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఈ కాలం పోరలు మామూలోళ్ళు కాదు పోన్రి. ఇక ఈల లెక్కనే కడమ పిల్లగాండ్లు కూడా పల్క ఫోన్లల్ల మూతులు పెట్టకుండా ఇట్లా క్రియేటివిటీ చూపెట్టేటట్టుగా ఆటలాడాలనని అనబట్టిండ్రు ఈల సంబరం చూసినా అక్కడోళ్ళు.